హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని సన్నగా ఇదిగో ఇలా పీసెస్ లాగా చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్లో మీడియం ఫ్లేమ్లో ఒక 2 సెకండ్స్ ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు ఏదైనా సన్న పురుగు ఏదైనా ఉంటే మనకి చనిపోతుంది. ఇలా ఉడికేయటం వల్ల కూర కూడా త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ ఒక 4 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ ఇలా కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ పోపులోకి వెళ్ళిపోదాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి పోపు వేస్తున్నాను. మనకి పోపు అనేది వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయడం కలుపుకుందాం. చూసారా మనం పోపు ఎంత చక్కగా వేగిపోయిందో. ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం. బాగా కుక్ అవనవసరం లేదండి, కూరలోకి కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుండిద్ది, అప్పటికప్పుడు ఫ్రెష్గా బాగుండిద్ది అండి. లేకపోతే కొంచెం ఎక్కువగా వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేది బాగుండిద్ది అన్నమాట. ఇప్పుడు దీంట్లో టమాటోస్ వేసుకున్నాం. ఈ అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ వేసాం కదా, ఇది కొంచెం పచ్చివాసన పోవాలి. ఇది చూస్తున్నారా, ఇలా పొంగొచ్చాక ఒక 2 సెకండ్స్ నుంచి ఆపేస్తే ఈ వేడికి మగ్గిపోతుంది అన్నమాట. ఎక్కువ కుక్ అవ్వకూడదు వీటిలలో. ఇలా కొంచెం కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం టమాటోస్లో కొంచెం ఉడకనిస్తాం కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం పొయ్యి అనేది ఆపేసాం, అయినా కొంచెం అలా ఉడికి ఆగిపోతాయి అన్నమాట. ఇది పచ్చివాసన అనేది మనకి పోయింది. దీంట్లో టమాటోస్ వేసేసుకున్నామండి. ఈ టమాటోస్ అన్నీ వేసేసుకున్నాం కదా. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనం టమాటోస్ వేసాం కదా, ఇవి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం కల్లుప్పు వేద్దాం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వీటిలో మనం కల్లుప్పు వేసాం కదా, దీంట్లో కొంచెం చూసి వేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ సాల్ట్ అయితే మనకు సరిపోతుంది. అదే ఉప్పు అనేది, కల్లుప్పు అనేది సరిపోతుంది మనకి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి ఒక 2 సెకండ్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం మనం. చూస్తున్నారు మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. కొంచెం ఇలా స్మాష్ చేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేద్దాం. ఇంకా పసుపు యాడ్ చేద్దాం అని చెప్పాను కదా, ఒక చిటికెడంతా పసుపు మొత్తం మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీంట్లో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం. వీటిని కొంచెం నీళ్ళల్లో, చన్నీళ్ళలో కడగాలండి వడపోసి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వీటిలలో మసాలా యాడ్ చేద్దాం. ఈ 2 మసాలా యాడ్ చేద్దాం, టేస్ట్ మనకి బాగుండటం కోసం. గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ చికెన్ మసాలా. చికెన్ మసాలా వేయటం ఏంటంటే టేస్ట్ వచ్చింది మనకి. మొత్తం మసాలా వేసాం కదా, ఇది మొత్తం కలుపుకుందాం అండి. చూస్తున్నారు ఎంత బాగుందో కలర్ఫుల్గా. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉండిద్ది. నేను ఎక్కువ మసాలా ఎక్కువ యాడ్ చేయకుండా 2 మసాలా వేసాం కదా, మనకి టేస్ట్ కూడా బాగుండిద్ది. సింపుల్ అండ్ టేస్టీ హెల్తీతో చేస్తాను ఏ వంటలైనా. నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ టేస్టీ వంటకాలని నేను చూపిస్తూ ఉంటానన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు వంట చేస్తున్నా ఇలాంటి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను ఎంతో క్లారిటీగా చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై అనేది ఇస్తాను. ఈ రోజుల్లో ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదండి, ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అనమాట. కొంతమంది వంట రాని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళ కోసం కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఒక 2 సెకండ్స్ మూత పెట్టేస్తే ఆ మసాలా గుజ్జు అంతా ముక్కలకు పట్టేస్తుంది అనమాట. నేను దాంట్లో వాటర్ యాడ్ చేయలేదు. వాటర్ ఒక 2 సెకండ్స్ ఉన్నాక యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం.
ఇప్పుడు 2 సెకండ్స్ అయ్యాయండి. మనం మూత తీసి చూద్దాం. మనకు కొంచెం మసాలా అంతా దీనికి పట్టేసి ఉండిద్ది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ కాదండి, కొంచెం యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేసిన అందువల్ల ఏంటంటే మనకి నీళ్ళగా ఉండిద్ది కూర, చిక్కగా ఉండకుండా. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. క్యాలీఫ్లవర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్నాం కదా, మనం కారం కూడా యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే కూర కొద్దిగా చిక్కదనం వచ్చిద్ది. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకు కూడా మనకి ఈ కారం అనేది పట్టేసిద్ది అన్నమాట. మసాలా కారం అంతా పట్టేసిద్ది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను నేను. మీకు సరిపడినంత కారం మీరు యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మొత్తం మిక్స్ చేసాం కదా, ఉప్పు కారం సరిపోయిందేమో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకుంటే మనకి ఉప్పు కారం సరిపోయింది లేదో అర్థమవుతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకేదన్నా కొంచెం ఉప్పు కారం తగ్గితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఇప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇంకొక 4 to 5 సెకండ్స్ మూత పెట్టేద్దాం. మనకి ఆ కూర కొంచెం మగ్గేసరికి మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కట్ చేసుకుందామండి. పుదీనా వచ్చేసి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. హెల్త్ పరంగా మనకి ఎంతో మంచిది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాదు పుదీనా ఎక్కువ యూజ్ చేయడం వల్ల. నేను ఎందుకని ఏ కర్రీలో అయినా నేను పుదీనా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మన కూర ఉడికి ఉండిద్ది, చూద్దాం పదండి. మూత తీసి చూసేద్దాం. చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా, ఎంత స్మెల్ అయితే బాగుందండి. అసలు కడుపు నిండి ముందు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. ఇందాకలంతా వాటర్ లేవు చూస్తున్నారా. మనకు ఆయిల్ కూడా ఎక్కువ అనిపించలేదు, ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంది. మరి నీళ్ళగా లేదు, మరి గుజ్జుగా లేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సూపర్గా ఉండిద్ది. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా ఎవరెస్ట్ టేస్ట్ వచ్చింది అనమాట. అసలు టేస్ట్ మటుకు సూపర్గా ఉండిద్దండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారి కూర చేసే వాళ్ళకి ముక్క ఉడికింది లేనిది తెలియడం కోసం ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను. ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసేసి ఇలా అంటే మనకు అలా 2 ముక్కలు అవుతుంది అనమాట. అప్పుడు మనకి కూర ఉడికింది లేనిది వెంటనే అర్థమవుతుంది. అలా ఉన్నప్పుడు మనం లాస్ట్లో ఇలా యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇటు సైడ్ కరివేపాకు రావట్లేదండి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసాం కదా, ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసి ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోవటమేనండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చూస్తుంటే చికెన్ తినని వాళ్ళకి కూడా తింటే చికెన్ తిన్న ఫీల్ కలిగిద్ది అనమాట. ఎందుకంటే అంత టేస్టీగా కుదిరింది. టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉందండి. మీరు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే కలుస్తాను.